చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడతారని వైఎస్ జగన్ అలా మాట్లాడరని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అన్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ విశాఖ పర్యటన సన్నాహక సమావేశాల్లో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ను కలవనున్నారని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్లో 10,000 ఉద్యోగాలు పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నాథ్. సో 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన విశాఖపట్నంలో, వారు విజయవాడ నుంచి విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన మాకవారపాలెం, నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు. ఆ కాలేజీ సందర్శించి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడబోతా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వస్తున్నారు, ఇలా మెడికల్ కాలేజ్ పరిశీలనకి వారు రాబోతున్నారు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆ పై స్థాయి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను సమావేశం రాకముందు పోలీసు అధికారుల తాలూకా ఆ బృందం రావడం జరిగింది. సార్ ప్రోగ్రామ్ ఏంటి, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వస్తారు అన్నటువంటి అడగడానికి లేదని చెప్పేశారు. మిగిలిన ఏ నాయకుడు వచ్చినా ఎంతమంది వస్తారో చెప్పగలం, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు, ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి రోడ్డు ఎక్కుతున్నాడు అంటే ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది మీ ఊహకు వదిలేస్తున్నామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ తగు జాగ్రత్తలు, తగు సూచనలు, మనం కూడా కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మన మీద కూడా ఉంది. మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట చెప్పేటువంటి అలవాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఆయన ప్రతిపక్షంలో ఉంటే కొనడానికి వాడేవాడు, అమ్మడానికి వీడేవాడు అనేటువంటి డైలాగులు కొట్టేటువంటి అలవాటు కూడా మనకు లేదు. నేను ఈరోజు ఈ ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా, ఈరోజు కేంద్రంలో కేబినెట్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. లేదు, మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామనేటువంటి నిర్ణయం కేంద్రంలో తీసుకుంటే మీరు ఈ ప్రాంత వాసిగా మీరు రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకత్వం సదస్సులో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ ఏంటంటే, స్టాండ్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం 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 అనేటువంటి విషయాన్ని ఈ రోజు కాదు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఆ వేదిక మీద చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని, ఏ రోజు ఒక కార్మికుని ఉద్యోగం నుంచి తీయడం కానీ, వారికి వస్తున్నటువంటి జీతాలు ఆపడం కానీ, ఒక కంపెనీలో ఉన్నటువంటి ఒక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడం కానీ ఏ రోజన్నా మన ప్రభుత్వంలో జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 15 మాసాల్లో 3.5-4 నెలలుగా జీతాలు లేవు, హౌస్ రెంట్ అలవెన్సులు లేవు, కాంట్రాక్ట్ కార్మికుల్ని దాదాపు 5,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. వాలంటరీ రిటైర్మెంట్ పేరు చెప్పి 2,000 మందిని తీసేస్తారు. నెల రిటైర్ అవుతున్నటువంటి వారు 100-150 మంది చెప్పిన దాదాపు ఈ సంవత్సరాల కాలంగా దాదాపు 2,000 మంది రిటైర్ అయిపోయారు. అంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 15 మాసాల్లో దాదాపు స్టీల్ ప్లాంట్లో 10,000 మంది ఉద్యోగస్తులు
రోడ్డున పడిపోయినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తప్పకుండా వారిలో బాధ ఉంటుంది. ఆ బాధని వ్యక్తం చేసుకునేటువంటి దానికి ఏకైక దిక్కు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో తప్పకుండా స్టీల్ ప్లాంట్ ఒక ప్రధానమైనటువంటి సమస్య. వారి సమస్యను చెప్పుకునేటువంటి దానికి స్టీల్ ప్లాంట్ జంక్షన్ దగ్గర సహజంగా వారిని ఆపి వారి తాలూకా రిప్రజెంటేషనో వారి బాధనో చెప్పుకునేటువంటి దానికి స్టీల్ ప్లాంట్ జంక్షన్